ఇక్కడ మీకు అందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి యాజ్ఞిక ఆచార్యుల వారు విద్యార్థి హోతులు స్వామివారు స్వామివారు విద్యార్థి హోతులు అంటే ఈ కాలంలో కూర్చొని నిలబడద్దు ఇంకా మూలకంగానే ఈ క్షణం వరకు చేసిన పాపాలన్నీ కూడా క్లియర్ అయిపోయాయి. మన అకౌంట్ క్లియర్ అయింది. రేపటి నుంచి కొత్త పాపాలు కదా. ఇవన్నీ కూడా మనకి వేదంలో చెప్పబడిన ప్రమాణం. ఏమండి, దశపూర్వేషాం దశాపరేషాం మత్స్వంశానం మాతృ కూడా కలిస్తాయి అని చెప్పని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక్కడ ఈ కళ్యాణ కార్యక్రమంలో ఏకవింశత సంఖ్యాక అని చెప్పి అన్నాడు. 21 తరాలు తరిస్తాయండి. ఎవరికి? నిమిత్త మాత్రంగా కళ్యాణంలో కూర్చున్నటువంటి మగవారి యొక్క తల్లిదండ్రుల తరితరాలు 21 తరాలు, అట్లాగే ఆడవారి యొక్క తల్లిదండ్రులు 21 తరాలు.